జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో సినీ ప్రియుల్ని అలరించే ప్రయత్నం చేస్తుంటారు హీరో సూర్య గారు. ఇప్పుడు ఆయనతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గారు తెరకెక్కించిన చిత్రం రెట్రో. మరి ఈ సినిమా కథ ఏంటి? ప్రేక్షకుల్ని అలరించిందా లేదా? సూర్య గారికి విజయాన్ని అందించిందా లేదా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. పారి అలియాస్ పార్వెల్ కన్నన్ అంటే సూర్య గారు చిన్నతనంలోనే పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు దూరమవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్ అంటే జోజో జార్జ్ తనకి ఇష్టం లేకున్నా భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు. ఓ సందర్భంలో తిలక్ను శత్రువులు ముట్టుపెట్టేందుకు ప్రయత్నించగా ఆ ప్రమాదం నుంచి పారి అతన్ని కాపాడి నిజమైన కొడుకుగా అతని మనసులో స్థానం సంపాదించుకుంటాడు. అలా తిలక్ నీడలోనే మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు సూర్య. అయితే రుక్మిణి అంటే పూజా హెగ్దేని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. హింసను వదిలేసి భార్య రుక్మిణితో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకున్న పారి తాను అనుకున్నది సాధించాడా? అతని గతం, దాంట్లో దాగున్న రహస్యాలేంటి? తిలక్తో ఎందుకు వైర్యం ఏర్పడింది? తాను వద్దనుకున్నా తనని వెంటాడుతున్న శత్రువులతో అతను ఎలాంటి యుద్ధం చేశాడన్నదే సినిమా స్టోరీ. కార్తీక్ సుబ్బరాజు గారి కథలు పైకి యాక్షన్ ప్రాధాన్యంగా గ్యాంగ్స్టర్ కథల్లా కనిపించినా వాటిలో అంతర్లీనంగా ఓ అణగారిన జాతి పడే వేదన, అణచివేత, అన్యాయం తదితర అంశాలు దాగి ఉంటాయి. జిగిర్తండా, XX, పేట, మహాన్ లాంటివన్నీ ఈ కోవకు చెందిన సినిమాలే. ఇప్పుడొచ్చిన ఈ రెట్రో కూడా ఆ తాను మొక్కే అని చెప్పుకోవాలి. టైటిల్కు తగినట్లుగానే ఇది 1960 నుంచి 1993 మధ్య ఆ కాలంలో జరిగే కథ. ఈ చిత్ర ట్యాగ్లైన్లో చెప్పినట్లు ప్రేమ, నవ్వు, యుద్ధం అన్నవి ఇందులో ఉన్న ప్రధాన అంశాలు. ప్రేమించిన భార్య కోసం హింసను వదిలేసిన హీరో ఆ ప్రేమను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే ఏం జరిగింది? ఈ ప్రయాణంలో ఓ జాతి మోములో నవ్వులు పూయించే బాధ్యత తనపై ఎందుకు పడింది? దానికోసం తాను ఏం చేశాడన్నది క్లుప్తంగా చిత్ర స్టోరీ. ఇలా భిన్న ధృవాలైన ప్రేమ, యుద్ధాలని ఒక కథలో మిళితం చేసిన తీరు బాగుంటుంది. వాటి తాలూకు సంఘర్షణకు ఆద్యంతం ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గారు తడబడ్డాడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పలేకపోయాడు. లవ్, లాఫ్టర్, వార్, ధర్మం అంటూ ప్రతి ఎమోషన్ను ఓ సుదీర్ఘమైన చాప్టర్లా వివరిస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. దీనికి తోడు కథంతా ఊహలకు తగ్గట్లుగా సాగడం, ప్రేమ కథలో బలమైన భావోద్వేగాలు పండకపోవడం ప్రధాన లోపాలు. పారి చిన్నతనం ఎపిసోడ్ నుంచి రుక్మిణితో పెళ్లిపీటలెక్కడం వరకు రొటీన్ డ్రామాగానే కథనాలు నడుస్తాయి. అనుకోని పరిస్థితుల్లో పారి జైలు పాలవడం, రుక్మిణి కనిపించకుండా పోవడంతో కథలో సంఘర్షణకు బీజం పడుతుంది. రుక్మిణి జాడ తెలిసి పారి జైలు నుంచి బయటకు రావాలని నిర్ణయించుకోవడం, సరిగ్గా అప్పుడే తిలక్ గ్యాంగ్ అతన్ని వేటాడేందుకు సిద్ధపడటం కథను రసవత్తరంగా మారుస్తాయి. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు సెకండ్ హాఫ్పై ఆసక్తిని రేకెత్తిస్తాయి. లాఫింగ్ డాక్టర్ చాప్లిన్ కన్నన్గా పారి బ్లాక్ ఐలాండ్లో అడుగుపెట్టడంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. ఆ బ్లాక్ ఐలాండ్ నేపథ్యం, అక్కడ జరిగే రబ్బర్ కల్ట్ పోటీలు, ఆ పోటీల పేరుతో ఆ ప్రాంత రాజు అక్కడున్న జాతిని హింసిస్తున్న తీరు అన్నీ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచుతాయి. బ్లాక్ ఐలాండ్లోని గిరిజన జాతి కథ, అక్కడున్న జడముని గుడి నేపథ్యం, వాటితో పారికి ఉన్న సంబంధం కథను భావోద్వేగభరితంగా మారుస్తాయి. తన గతం గురించి తెలిసాక పారి ఆ గిరిజనులతో కలిసి స్థానిక రాజుపై తిరుగుబాటుకు సిద్ధపడటం యాక్షన్ సీక్వెన్స్లా అలరిస్తాయి. కాకపోతే కథను ముగించిన తీరు ఏమంతా సంతృప్తికరంగా అనిపించదు. పార్వెల్ కన్నన్ పాత్రలో సూర్య తనదైన నటనతో మెప్పించారు. ఆయన పాత్ర ఆద్యంతం సీరియస్గా ఒకే టోన్లో సాగుతున్నట్లు అనిపించినా కథ ముందుకు సాగుతున్న కొద్దీ
తన పాత్రలో భిన్న కోణాలు కనిపిస్తాయి. అవన్నీ ప్రేక్షకులకు మంచి కిక్ నందిస్తాయి. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాల్లో సూర్య విజృంభించిన తీరు అందరినీ అలరిస్తుంది. ఈ కథంతా ప్రధానంగా రుక్మిణి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. బలమైన భావోద్వేగాలతో నిండిన పాత్రను పూజా హెగ్డే తన శక్తి మేరకు నిలబెట్టే ప్రయత్నమే చేశారు. జయరాం, సురేష్ మేనన్, నాజర్, జోజు జార్జ్ తదితర పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ రాసుకున్న కథలో యాక్షన్ మినహా ప్రేమ, నవ్వు, ఎమోషన్స్ ప్రేక్షకుల్ని మెప్పించలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పోరాట ఘట్టాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవాలి. సినిమా నిడివి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షే. 1960 నుంచి 93 అలాంటి ఆనాటి వాతావరణాన్ని అప్పటి ఫ్యాషన్ను చక్కగా రీక్రియేట్ చేశారు. ఇక కనీమ పాట ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పుకోవాలి. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే ఆమె స్కిన్ కలర్ ఒక్కో సీన్లో ఒక్కోలా మారుతుంది. ఒకసారి బ్లాక్గా, తర్వాత బ్రౌన్గా, ఇంకో సీన్లో వైట్గా కనిపిస్తుంది. కంటిన్యూటీ తప్పిపోయిందేమో అనిపిస్తుంది. ఇక ఫైనల్గా అయితే రెట్రో, రొటీన్, రొమాంటిక్ యాక్షన్ షో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.